ఈ సంవత్సరాంత దినమున దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు గనక ఇంతకాలము ఇన్ని దినములు ఎలా జీవించినామో మనకు తెలియదు అని అనుకున్నట అబద్ధం అవుతుంది కనుక మన క్రియలు, మన తలంపులు, మన ఊహలు ఇవన్నీ మన ఆధీనంలో ఉంటూ మనం ఎలా జీవించినామో, మన క్రియలు, మన తలంపులు ఎలాంటివో సమస్తమును ఆయన ఎరిగినవాడు. ఆయనను మన క్రియలకు సాక్ష్యం మనమే గనుక మన తలంపులకు ఆయనకు సాక్ష్యం ఇవ్వవలసింది. అది ఎలాంటి క్రియ అయినా సరే అది మనదే గనుక మనము వాటిని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం విడిచిపెట్టేవారికి ఎప్పుడైతే ఉంటామో ఆయన మనల్ని పరిపూర్ణంగా మార్చనున్నాడు. దయచేసి వాక్యములోనికి వెళ్దాం. కాబట్టి మీ ఫోన్స్ ఏమైనా ఉంటే దయచేసి సైలెంట్లో పెట్టుకుని దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇద్దాం. దేవుని తర్వాత వేరే ఒక విషయంలోనికి వెళ్దాం. ఎందుకనగా దేవుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు మనము నిర్లక్ష్యము చేయుట ఆయన ఉగ్రతకు మనము కారకులం అవుతాం కనుక దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణంగా సమయాన్ని ఇచ్చుదాం. ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. దయచేసి ప్రార్థనలో ఎక్కువించండి. పూర్ణ హృదయముతో పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో వెళ్దాం. ప్రార్థన. ఎందరైతే ఈ మాటలు నాతో కలిసి వింటూ ఉన్నారో, నాతో కలిసి ఆయన యొక్క వాక్యం ధ్యానించాలనే ఆశ కలిగినారో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, దినములు, సంవత్సరములు, కాలములు సమస్తమును నీ ఆధీనములో ఉన్నవి. నీ నోటి మాట ద్వారా మాత్రమే సృజింపబడి ఉన్నవి. ప్రభువా, నీవిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సమయము నీవు మాకు ఇచ్చినదే. నీవు నీ నామాన్ని కనపరచడానికి, నీ బిడ్డగా ఈ లోకంలో ఉండడానికి ఈ స్థిర నివాసము కాదు కానీ ఈ గుడారంగా మేము ఈ భూమి మీద ఉండడానికి నీవు ఇచ్చిన కొద్ది కాలంలో నీ నామాన్ని గణపరచడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో నీ మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపరచుడుగా నీవు మాతో మాట్లాడండి. ఎందరైతే ఈ మాటలను ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని అడుగుచున్నాం. స్పష్టముగాను వారి రక్షణార్థముగా నీవు మాట్లాడండి, దర్శించండి, వాక్యముతో బలపరచమని అడుగుచున్నాం. సహాయం చేయండి. నిలబడిన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మతో, నీ శక్తితో నన్ను నింపి నా నోట నీ మాట ఉంచి నీవే మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును దయచేయమని, నీ అగ్నిని ఈ ప్రాంతమంతయు కంచివేయమని, నీ ఆత్మతో మా అందరిని నింపమని నజరేయుడను పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ దినాన రెండు అంశములుగా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు కనుక అంశము, మనము గడిచిన దినములన్నీ కూడా మనము కొన్ని మన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, మన జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము కొన్నిటిని జ్ఞాపకం చేయవలసిన అవసరత ఉంది. ఎందుకు అనగా ఈ సంవత్సరం అంతయు మన బ్రతుకు ఎలా ఉన్నా సరే మనము కొన్ని సమయములను, కొన్ని పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకనగా మనం ఏ స్థితిలో ఎలా ఉంటామో మనకు తెలియదు. ఏ ప్రమాదము ఏ వైపు నుండి వచ్చి మనం ముట్టుతుందో మనకు తెలియదు. ఆయనను మనము సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఆయన కృపయే. హల్లెలూయా. గనుక మనం కొన్ని విషయములను జ్ఞాపకం చేసుకుని ఆయనకు సాక్షిగా మనం ఉండవలసిన అవసరత ఏదైనా ఉంది. గనుక మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, మొదటిగా దేవుడు నడిపించిన మార్గములన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేటి జ్ఞాపకం చేసుకోవాలి? సంవత్సరము మొదలుకొని 2024 సంవత్సరము ప్రారంభము నుండి ఈ దినము, ఈ సెకండ్ వరకు కూడా ఆయన మనల్ని ఏ పరిస్థితి గుండా నడిపించినాడో, అది శ్రమ కావచ్చు, దుఃఖము కావచ్చు, వేదన కావచ్చు, కన్నీరు కావచ్చు, కొన్ని సంతోషమైన పరిస్థితులు కావచ్చు, కొన్ని ఆహ్లాదకరమైన మనకు నచ్చిన సమయములు కావచ్చు,
కొన్ని మనం ఊహించనివి మన జీవితంలో మన కుటుంబంలో జరగవచ్చు. వీటన్నిటి గుండా మనం వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనలను ఆయన చిత్తానుసారముగా ఆయన మనలను నడిపించి ఉన్నాడు కనుక దేవుడు నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమునంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనతో క్లియర్గా మాట్లాడుచున్నాడు. ఏమిటి అనగా, ఇజ్రాయేలు ప్రజలను బానిసత్వము నుండి, ఐగుప్తు చెర నుండి వారి మొరలను ఆయన ఆలకించి వారు బ్రతుకుతున్న ఆ ఇబ్బందుల్లో నుండి, శ్రమలలో నుండి, కన్నీటి బ్రతుకుల్లో నుండి ఆయన విడుదలను ఇచ్చి ఉన్నాడు. మొదటిగా హల్లెలూయా, ఆయన విడుదలను ఇచ్చి అసలు ఎవరికి సాధ్యము కానబట్టి గొప్ప కార్యములను ఆయన చేసి తన ప్రజలనైన ఇజ్రాయేలు ప్రజలను ఆయన విడుదల ఇచ్చి నడిపించినాడు. ఎక్కడ నడిపించినాడు? రాజ్య మార్గాల్లోనో రాజవీధుల్లోనో ఆయన నడిపించలేదు. రథముల పైననో గుర్రపు రౌతుల మీదనో ఆయన నడిపించలేదు. అరణ్యంలో అనగా అడవి మార్గమున ఆయన నడిపించినాడు. ఇసుక మార్గంలో ఆయన నడిపించి ఉన్నాడు. ఆహారము దొరకలేని పరిస్థితులు గుండా ఆయన నడిపించినాడు. ఆహారము లేని సమయాల్లో ప్రదేశాలు ఆయన నడిపించినాడు. అయితే తన ప్రజలు ఎవరినూ కూడా ఆకలి కొనకుండా ఆయన నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరములు వారిని నడిపిస్తూ ఉండగా వారు అలసిపోలేదు, వారి వస్త్రములు చినగలేదు, వారి కాళ్ళకు ఉన్న చెప్పులు అరగలేదు, వారు ఇంకను ఏ ఇబ్బందులు గుండా వారు పోవలేదు. ఎందుకనగా పగటి మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఆయన వెంట ఉండి నడిపించినాడు. హల్లెలూయా. ఈ కార్యములన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను 40 సంవత్సరములు నేను నడిపించినానే, అనేకమైన అద్భుత కార్యములు నీ జీవితంలో చేసి వీటినన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కార్యంలో మన జీవితంలో చేసినప్పుడు, మనము అనుభవించినప్పుడు మనకి పెద్ద ఆశ్చర్యం కలగపోవచ్చు, పెద్ద విశేషంగా మనకి ఉండకపోవచ్చు. ఒకసారి మనము మోకరించో ఒక చోటను కూర్చునో మనము ఊహ తెలిసిన దగ్గర నుండి, దేవుణ్ణి మనం నమ్ముకున్న దగ్గర నుండి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని రుచి చూస్తున్న సమయం దగ్గర నుండి ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, వాక్యం ఎరిగిన తర్వాత మనం దేవుని ఎరగలేనప్పుడు కూడా కొన్ని కార్యం మనకు గుర్తు వస్తూ ఉంటాయి. దావీదు అంటున్నాడు, దావీదు భక్తుడు, అయ్యా తల్లి గర్భమందు నేను పిండముగా ఉన్నప్పుడు నాకు భయము పుట్టెను అని మాట్లాడుతున్నాడు. ఎందుకు భయం పుడుతుందంట? ఆలోచన చేస్తే తల్లి గర్భములో పిండానికి ఆహారం వస్తుంది, నీరు వస్తుంది, శ్వాస ఆడుతుంది, ఆ అవయము ఆ ప్రాణము బ్రతుకుతున్నది. ఇలా మనం ఇంత విశాలమైన ప్రాంతంలో ఉంటేనే మనం చాలా ఇబ్బందిగా, చాలా అనేక శ్రమల గుండా ఇబ్బంది పడుతూ జీవిస్తాం. తల్లి గర్భములో ఆ పొట్టలో ఆ గర్భంలో ఒక పిండము ఉండి దేవుడు దానికి అంత ప్రాణము అంత భద్రత ఇచ్చినాడంటే దావీదు అంటున్నాడు, అయ్యా ఆ కార్యము చూడగా నా హృదయంలో భయము పుట్టెను అని దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలను ఇంకెలా నడిపించినాడంటే, వారు ఆహారము లేక దేవుణ్ణి ఎదిరించినారు, దైవ సేవకుని ఎదిరించినారు. ఆయన దేవుడు కోప్పడలే, నా పిల్లలు ఆకలి కొని ఉన్నారని దేవదూతలు తినేటువంటి ఆహారం వారికి కురిపించినాడు. మనకి అలవాటు ఏంటి? నాన్ వెజ్ లేకపోతే మనకు ముద్ద దిగదు అన్నట్టు ఇజ్రాయేలు ప్రజలు కూడా అదే అలవాటు కాబట్టి పుర్రెల మాంసంను కూడా వారికి కురిపించి ఉన్నాడు.
దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, సింహపు పిల్లలైన ఆకలి గురును కానీ నా పిల్లలు ఎన్నడను ఆకలి కొనరు అని వాగ్దానం ఇస్తున్నాడు. కనుక దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు బ్రతికి ఉన్నావు కదా, నీ 20 సంవత్సరంలో అయితే అంత సమయము, 60 అయితే 60, నీ జీవిత కాలము ఎంతవరకు వచ్చినదో ఒకసారి వాటన్నిటిని వెనక తిరిగి చూడు. నువ్వు బ్రతికిన దినములన్నిటిలో నేను ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. మనం అనుకోవచ్చు, నా చిన్నప్పుడు నేను దేవుణ్ణి ఎరగనే, నా చిన్నప్పుడు నాది యేసుక్రీస్తు ప్రభు అంటే నాకెవరో తెలియదే, ఆయన నేను నమ్ముకోలేదు అని ఆలోచన చేస్తే ఒకానొక దినమున నువ్వు ఆయన నమ్ముకుంటావని ఆయన ఆలోచన చేసి నిన్ను క్షేమముగా భద్రముగా ఒక గాజు బొమ్మ వలె ఆయన కబంధ ఆశ్రమంలో ఆయన రెక్కల చాట నిన్ను భద్రపరిచి ఆయన మార్గములోనికి ఆయన నడిపించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన అదే మాట్లాడుచున్నాడు. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో, నీవు ఆయన వాక్యాన్ని నీవు విన్నావో లేదో, అది అనవసరం. నువ్వు ఆయన ఇచ్చిన ఆజ్ఞను నీవు ఫాలో చేసావో లేదో, అది నీకే వదిలేస్తున్నాడు. అయితే నువ్వు ఆయన స్తుతించావో లేదో, నువ్వు ఆయన ఆరాధించావో లేదో, ఆయనకి ఇవ్వవలసిన అర్పణ నువ్వు ఇచ్చావో లేదో, అవి ప్రక్కన పెడితే ఏం చేస్తాడంట, నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అనచ్చు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములంతటిని జ్ఞాపకము చేసుకున్నాము. ఎందుకు 40 సంవత్సరం నడిపించాడంట? నిన్ను అన్నచి నీ హృదయమును మార్చి నీ హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికి 40 దినాల్లో వెళ్ళవలసింది 40 సంవత్సరాలు పట్టించినాడు దేవుడు. అయితే మనల్ని కూడా ఎందుకు శ్రమల గుండా ఆయన పోనిస్తున్నాడంటే, ఈ శ్రమలను నీవు తట్టుకుంటే, ఈ ఇబ్బందులు నీవు తట్టుకోగలిగితే రాబోయే శ్రమలు నీవు తట్టుకోగల సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. నీకు కలుగుతున్న శ్రమల్లో, నీకు వస్తున్న ఇబ్బందుల్లో నిన్ను అనేకులు నిందిస్తున్నారే, నీకు చేత కాదు, నీకేమీ రాదు, నీవు అమాయకుడు, అజ్ఞానుడు, తెలివి లేనివాడు, అనేక మాటల చేత నేను నిందిస్తున్నారేమో, నీకేమీ లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, లోకపు మాటల చేత, వీటి మాటల చేత నీవు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి దూషించకుండా ఆయన నామాన్ని గణపరిచేవాడిగా యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకి ఇష్టమైతే మరలా ఇస్తాడు అనే విశ్వాసాన్ని నీవు దేవుడి మీద చూపిస్తావేమో అని ఆయన మనల్ని శ్రమల గుండా పోనిస్తాడు. అనేకులు అనవచ్చు, యేసుక్రీస్తుని ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు పోతాయి, నిందలు పోతాయి, అవమానాలు పోతాయని. అయితే నేను చెప్తున్నాను, ఆయన నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి. వాటితో పాటు వాటిని ఎదుర్కొనే సామర్థ్యమును, శక్తిని కూడా అదే దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు శ్రమలు వచ్చేసినాయి, ఆయన నమ్ముకొని ఉన్నాను, నాకు వ్యాధులు వచ్చినాయి, నేను ఇదివరకు లేని ఇబ్బందులు కూడా ఆయన నమ్ముకున్న తర్వాత నేను చూస్తున్నాను అనే ఆలోచన నీకు వస్తే, ఆ శ్రమ పక్కనే ఆ విడుదలను కూడా దేవుడు ఉంచుతాడు. ఆ విడుదల ఏంటో తెలుసా? ఆ యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. శ్రమ ఇచ్చిన వాడు దాన్ని విడుదల చేయలేడా? వ్యాధిని ఇచ్చిన వాడు స్వస్థపరచలేడా? నిన్ను అణచివేసిన వాడు ఆయన హెచ్చించలేడా? ఆయన అంటున్నాడు కదా, నిన్ను అణచివేయడానికి 40 సంవత్సరం నేను నడిపించి ఉన్నా. ఎందుకు? నీ హృదయమును సరిచేసి నిలబెట్టడానికి. ఈ సంవత్సర దినములంతటిలో కూడా మనం ఏ పరిస్థితి గుండా మనం వెళ్ళి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకునండి. దేవుని నామాన్ని గణపరిచేవారిగా మనం ఉన్నామా, లేకపోతే మన ఆలోచనలు మన చెరిగిపోయినవో ఆలోచించండి. ప్రారంభ దినముల్లో మనము దేవుని ఎంతగానో స్తుతించినామేమో, తర్వాత మన స్థితి మారుతుందేమో ఒకసారి ఆలోచన చేయండి. రెండవది, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఏంటి? ఆయన ఏ మార్గం గుండా నడిపించినాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, ఆయన మన జీవితంలో, మన కుటుంబంలో చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 5వ వచనము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 5వ వచనము. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకునిన యాకోబు సంతతి వారులారా,
ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక సహాయం కొరకు ఎవరైనా ఒక మనుషునికి దగ్గరకు, ఒక అధికారి యొద్దకో, లేకపోతే ఒక వ్యాధి బలహీనత కలిగి ఒక వైద్యుని యొద్దకు వెళ్ళినప్పుడు వారు నా చేత కాదు అని చేతులు ఎత్తేసినప్పుడు మనకు డైరెక్ట్గా ఒకరే గుర్తొస్తారు, దేవుడు. మొదటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తుకు రాడు. అయినా నువ్వు దేవుడు అంటున్నాడు, నువ్వు మొదటగా నా దగ్గరికి రాలేదు కదా, నేను నీకెందుకు చేయాలి అని దేవుడు ఎప్పుడు అనలేదు. నీవు మొదటి స్థానంలో వెళ్ళినా అన్ని పరిస్థితుల గుండా తిరిగి 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 అలసిపోయి చివరిగా దేవుని దగ్గరికి వెళ్ళినా ఆయన 2 చేతులను చాచి తన ఒడిలోనికి మనం చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. మనం అనేకమైన ఈ లోకపు చేతబడి శోధనలు రోధనల చేత మనం పీడింపబడుతున్నప్పుడు ఆయన నామమే మనకి విడుదలనిచ్చేది. మనం చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన నామమే మనకి జీవితం ఇచ్చినది. మనం కృంగిపోయి నిందింపబడి మనము ఇంకా బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆయన వాక్యమే మనల్ని నిలబెట్టి ఉన్నది. ఎప్పుడైనా చచ్చిపోతే బాగున్ను అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆయన వాక్యమే మన ఆలోచన సరి చేసి నేటి దినాన్న ఆయన సన్నిధిలో మనం నిలబెట్టి ఉన్నది. ఇది కాదా అద్భుత కార్యములు? అనేకసారి కుటుంబ సమస్యలు వచ్చి కుటుంబము చీలిపోయే సంఘటనలు మన కుటుంబాల్లో సంఘాల్లో వచ్చినప్పుడు ఆయన కృప కాదా మనల్ని ఐక్యపరిచింది? ఆయన ప్రేమ కాదా మనల్ని ఒకటిగా మార్చింది? అనేకమైన ఇబ్బందులు వచ్చి ఇంకా శ్రమలు మనకు ఉన్నాయేమో, ఉంటే లోటు మనలో ఉండాలి. మనం ఆయన దరికి చేరితే ఇన్ని కార్యాలు చేసిన వాడు ఆ ఒక్క కార్యం మన జీవితంలో చేయలేడా? ఎన్ని అద్భుతములు మన జీవితంలో చేసిన దేవాతి దేవుడు మనకున్న ఆ ఒకే ఒక నిందను తీసివేయలేడా? ఇన్ని శ్రమల గుండా మనల్ని నడిపించి మనకు విడుదల ఇచ్చిన వాడు ఆ విడుదలను ఇవ్వలేడా? మనకున్న లోటును తీయలేడా? మనకున్న బలహీనతను తీయలేడా? మనకున్న వ్యాధి నుండి మనకు స్వస్థత ఇవ్వలేడా? మనకున్న అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి తీసుకువెళ్ళలేదా? మన ఘనహీనమైన పాత్రను ఘనమైన పాత్రగా ఆయన నిలబెట్టలేడా? ఆలోచన చేయండి. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యమును బట్టి మనము ఆయనను ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనం వెళ్తూ ఉండగా న్యూస్లో అనేకమైన ప్రమాదాలు మనం చూస్తున్నాం. నిన్న కాక నిన్ననే ఒకే చోట 1-2 రోజుల తేడాలో దాదాపు 230 మంది 2 ఫ్లైట్స్ క్రాష్ అవడం వల్ల చనిపోయి ఉన్నారు. మరి మనము సజీవుల లెక్కలు ఉన్నామంటే, కోవిడ్ వచ్చి ప్రపంచ దేశములంతటిలో ఒక దేశం అంతా సర్వనాశనం అయిపోయింది, ప్రజలెవరూ లేరు. మనం ఇంకనూ సజీవుల లెక్కలు ఉన్నామంటే ఆయన చిత్తము ఆయన ప్రణాళిక మన ఎడల ఏదో ఉన్నది. ఆయన మనలను ఎన్నుకొని ఉన్నాడనే ఒక నిజమైన సత్యంను మనం అంగీకరించాలి. ఎందుకు అంటే మనం ఇంకనూ ఆయన సన్నిధిలో ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఒకసారి లోకంలోనికి వెళ్ళి చూస్తే ఎంత డబ్బున్నా, ఎంత సంపద ఉన్నా, కొన్ని వందల మంది సెక్యూరిటీ ఉన్నా ప్రశాంతమైన నిద్ర లేక కొట్టుమిట్లాడేవాళ్ళు లోకంలో ఎంతోమంది. కానీ డబ్బు లేకపోయినా, ధన సంపదలు లేకపోయినా సంతోషంగా నిద్రపోయే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందును బట్టి కాదా మనం దేవుని స్తుతించాల్సింది? ఇందును బట్టి కాదా మనం దేవునిలో ఆనందించవలసింది? జ్ఞాపకం ఉంచుకున్నాడు. మూడవది, ఏ స్థితి నుండి పడితేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ప్రారంభంలో, ఇప్పుడు కాదు, మనం దేవునిలోనికి వచ్చినప్పుడు దేవుని స్తుతి, దేవుని వాక్యము, దేవుని ఆరాధించటంలోనికి మనం వచ్చిన ప్రారంభంలో ఉన్నప్పుడు మన భక్తి, మన విశ్వాసము, మన సత్యము, మన నీతి, మనం దేవునికి ఇచ్చే ప్రియారిటీ అంటే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత మన జీవితంలో ఎంత స్థాయిలో ఉంటుందంటే ఒక పీక్ స్టేజ్. అంటే దేవుడు తప్ప మరేది నాకు లేదు, దేవుని కార్యము, దేవుని ప్రార్థన మనకు వచ్చిందంటే ప్రార్థన తర్వాత ఏదైనా అనే స్థితిలో మనం ఉన్నామేమో. అయితే దినములు గడుస్తూ, సమయములు కుదురుతూ, మన పరిస్థితులు మారుతూ, కుటుంబ పరిస్థితులు మారుతూ, మనము అభివృద్ధి చెందుతూ, మనము మారుతూ ఉండగా
ఆ విశ్వాసము మారిపోయినదేమో, ఆ ప్రత్యేకత, ఆ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మనం పడిపోయామేమో. దేవుని స్తుతించుటలో, దేవుని ఆరాధించుట, ఆయన వాక్యాన్ని ధ్యానించటంలో నుండి మనం పడిపోయి ఈ సమయము బయటికి పనికి వెళ్తే బాగుండేమో, ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయేమో, లేకపోతే ఈరోజు వేరే ఒక చోటకు వెళ్తే నాకు వేరే ఒక స్థానం మనకు వస్తుందేమో అనే ఆలోచన చేత మన ప్రారంభ స్థితి నుండి మనం పడిపోయి ఉన్నామేమో వాక్యము చెప్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనము. ఏ స్థితి నుండి పడిపోయి ఉన్నావో జ్ఞాపకం చేసుకున్నామని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా క్లియర్గా మాట్లాడుతున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నీవు పడిపోయావో, దేవుడు అంటే ఒక పిచ్చి, దేవుడు అంటే ఒక ప్రాముఖ్యత, దేవుడు అంటే ఇంకా దానికి మించింది ఇంకోటి లేదన్న స్థితి నుండి మనం పడిపోయామేమో. ఎందుకు పడిపోయామో ఆ కారణము మనం తెలుసుకుని, మనం ఆ కారణాన్ని, ఆ పరిస్థితిని మనం ఇంకా ఎన్నడూ మన ధరికి చేరకుండా వాటన్నిటిని విడిచిపెట్టేసి మనం దేని జ్ఞాపకం ఉంచుకున్న వాక్యం చదివిస్తుంది. నీవు ఏ కారణం చేత పడిపోయావో దాన్ని గుర్తుంచుకున్న వాక్యం సెలవు ఇవ్వట్లే. నీవు ఏ స్థితి నుండి పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకోమంటుంది వాక్యం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ కారణం చేత నీవు పడిపోయావో దాని గురించి మాట్లాడడం లేదు. ఏ స్థితి నుండి నీవు పడిపోయావో దాని గురించి మాత్రమే వాక్యం మాట్లాడుతున్నది. నీవు దేవుని భయభక్తుల నుండి, దేవునికి ఇచ్చే ఆరాధన నుండి, దేవునికి ఇచ్చే అర్పణ నుండి నీవు పడిపోయావేమో, మరలా ఒకసారి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఒకసారి దానిలో అనుభవాన్ని తెచ్చుకో అంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీ మనస్సును నువ్వు మార్చుకున్నప్పుడు. దాన్ని మారు మనసు అని వాక్యం మాట్లాడుతున్నది. వాక్యం చూడండి. అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. నేను చెప్తున్న మాట కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మారు మనసు నీవు పొంది, దేవుడు ఇంత కార్యాన్ని చేస్తాడు కదా, నన్ను ఇంత ఆశీర్వదించినాడు కదా, నేను విడిచిపెట్టేసిన మందలో నుండి పారిపోయిన దేవుడు వెతికి వెతికి నన్ను దరికి వచ్చి నన్ను రక్షించి ఆయన నీడలో, ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టాడు కదా, మరలా నేను ప్రారంభ స్థితికి వస్తే ఏమవుతుంది అని ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మన స్థితిని మార్చిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 స్థితులను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్పినాడు. మొదటిది, ఆయన మనల్ని నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ఏ స్థితి నుండి పడిపోయామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వీటిని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి మొదటిగా. రెండవది, మనల్ని మనము సరి చేసుకోవాలి. ఈ సంవత్సరాంతం మొత్తములో మనం మారిపోయాం. న్యూ ఇయర్ రోజు తీసుకున్న తీర్మానం ఎలా ఉన్నదో తెలియదు, కానీ దాన్ని ప్రక్కన పెడితే తీర్మానానికి మించినట్టుగా మనం మారిపోయాము. మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది. అయితే భక్తులు చెప్తున్నారు, మనము ఈ దినమున ఒక తీర్మానం తీసుకోవాలి. 2 వ్యక్తులను పరిచయం చేసి నేను వాక్యాన్ని వివరిస్తాను. మొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చూస్తే, లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు కనుక చూస్తే మనకి అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. చాలా ఫేమస్ ఆ వ్యక్తి. ఎవరు అంటే పొట్టి జక్కయ్య. అంటే ఈ వాక్యం చాలాసార్లు విన్నాం కదా, బోరు కొడుతుందేమో అని ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొన్ని తీర్మానములు తీసుకునడం ద్వారా తన జీవితము, పాపాత్ముడిగా ఉన్న జీవితము అబ్రహాము కుమారుడిగా మార్చబడింది. అతడు పాపాత్ముడు, ధనికుడు, ఇంకా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు, పన్ను వసూలు చేసే వ్యక్తి, పొట్టువాడైనను మనుషుల దగ్గర నుండి వాడిని పీడించి అనేకమైన ధనము సంపాదించిన వ్యక్తి. అయితే ఇతడు కొన్ని తీర్మానములను తీసుకునేట ద్వారా తన జీవితము, తన కుటుంబము
మొత్తం మార్చబడి అబ్రహాము కుమారుడిగా ఆయన ఎన్నుకొనబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా నాడే తన ఇంటికి రక్షణ తెచ్చుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ తీర్మానంలోని ఆలోచన చేస్తే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అయినా చూడాలని ఒక తీర్మానం పెట్టుకున్నాడు. ఎలా అయినా మనుషులు రాని, ఆయనకన్నా ఎత్తుకున్న వాళ్ళు రాని, మొత్తం సమూహంలో గుంపులుగా తిరిగిన ఆయనకి అనవసరం. ఎలా అయినా ఆయన చూడవలసిందే ఒక తీర్మానం పెట్టుకుని ఉన్నాడు. ప్రయత్నించాడు, మేడి చెట్టుకి చూసి ఉన్నాడు. ఒక తీర్మానం నెరవేరింది. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఆయనను చేర్చుకున్న వెంటనే ఆయన జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, ఆయన ప్రేమను, ఆయన కన్నుల్లో, ఆయన వ్యక్తిత్వంలో కనబడుతున్న పరిశుద్ధతను బట్టి ఆ పొట్టి జక్కయ్య తన హృదయంలో మార్చుకుని ఉన్నాడు. హల్లెలూయా. అంటే మారు మనసు పొంది ఉన్నాడు. తక్షణమే మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఈ మనిషి ప్రజల దగ్గర నుండి ఎంతైతే ధనములు తీసుకుని ఉన్నానో దానికి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానని తీర్మానం తీసుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఈ 2 తీర్మానాలకి తన కుటుంబము రక్షింపబడినది. ఆ క్షణమే తన ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వ్యక్తి, ఇతడు చాలా దేవుని స్తుతించట్లో చాలా ఉన్నతమైన వాడు. అయితే దేవుడు తెలవని స్థితిలో దేవుడంటే అసలు ఇష్టం లేనివాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేనివాడు. అయితే దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు వద్దని సమస్తమును విడిచిపెట్టేసిన వ్యక్తి ఆయనే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 24 వచనాలు. 178వ పేజీ, క్రొత్త నిబంధన, 1వ అధ్యాయం 19వ వచనం నుండి. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమునైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎవరి వ్యక్తి? అపోస్తుడైనటువంటి పౌలు. మార్చబడిన తర్వాత, మార్చబడక మునుపు శౌలు. అయితే యేసుక్రీస్తు ప్రభును రుచి చూచిన తర్వాత ఇతని స్థితి ఎలా మారిపోయినది? ఇతని తీర్మానం ఒకే ఒకటి, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, ఆయన పని చేయాలి, ఆయన సువార్త ప్రకటించాలి, ఆయన జనన మరణ పునరుద్ధానముల యొక్క సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలా పుట్టి ఉన్నాడు, ఎందుకు పుట్టి ఉన్నాడు, ఆయన పుట్టుట యొక్క రహస్యములు ఏమిటి, ఆ మర్మములు ఏమిటి, ఆయన బ్రతికి ఉన్న దినములన్నీ ఏమేమి చేస్తున్నాడు, ఎందుకు చనిపోయినాడు, ఎవరి కోసం చనిపోయాడు, దానివల్ల లాభం ఏమిటి, మరలా ఆయన ఎందుకు గెలిచినాడు, మరణమును గెలిచి ఎందుకు ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నాడు, ఈ జనన మరణ పునరుద్ధానముల యొక్క సువార్తను, శుభవార్తను ప్రకటించడానికి నేను బ్రతికి ఉన్నాను అని ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. అయితే
నేను చచ్చిపోయినా నాకు ఇష్టమే అని ఆయనే చెప్తున్నాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా నాకు లాభమే. ఈ చనిపోవడం కోరున నేను హతసాక్షిగా చనిపోతా, లేకపోతే సువార్త ప్రకటిస్తూ చనిపోతా, ఆయన పనిలోనే చనిపోతా తప్ప మరొక మార్గం నాకు లేదు అని ఒకే ఒక తీర్మానం. బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతా, చనిపోతే ఆయన కోసమే చనిపోతాం, మళ్ళీ ఈయన కోసమే లేదు. ఇది కూడా ఎలా డివైడ్ చేసుకున్నాడంటే వాక్యంలో ఉంటుంది. నేను బ్రతికి ఉన్నాను 20వ వచనంలో చూడండి. నేను మిగులు అపేక్షించు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలగడం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని ఎరుగుదును. ఏ ప్రకటన? ఆయన చేసిన ఒక ప్రకటన ఆయనకు రక్షణార్థముగా వస్తుందని ఆయన ఎన్నుకుంటున్నాడు. ఏమిటా ప్రకటన అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అయినను అంటున్నాడు. శరీరంతో నేను జీవించుటయే నాకున్న పలికి సాధనమైన ఎడల, ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. నేను ఒకవేళ బ్రతికి ఉన్నాను అంటే అది ఏమిటి? నేను చేస్తున్న పనికి ఏమిటా పని? దేవుని యొక్క సువార్తను నేను అనేకులకు ప్రకటించి నశిస్తున్న అనేక ఆత్మలను ఆయన మార్గంలోనికి నడిపించి పరలోక రాజ్యము, నిత్యరాజ్యము చేర్చుటయే నా పని. ఇదే నా ధ్యేయము. దీనిలో నాకు ఆనందం ఉన్నది. దీని కొరకు నేను బ్రతుకొచ్చున్నాను. అయితే నేను చనిపోతే అది కూడా హతసాక్షిగా చనిపోవాలని ఉంది. అయితే నేను చావాలా బ్రతకాలా, ఈ రెంటి మధ్య పడి కన్ఫ్యూజ్ అవుతున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలపోయి క్రీస్తుతో కూడా నుండవాలని అని కూడా ఆశ ఉన్నది. నేను చనిపోయి ఈ శరీరంను విడిచిపెట్టేసి పరలోక రాజ్యం వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ఆ మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలని ఆశగా ఉందని కూడా అంటున్నాడు. ఇదా ఆయన చేరాలని ఆశ ఉంది, ఆయన పని చేయాలని ఆశ ఉంది. ఈ రెండు కూడా దేవునికి మహిమ తెచ్చే పనులే తప్ప ఆయన శరీరంను గూర్చి ఆయనను, ఆయన పొట్ట కోసం ఆయనను, ఆయన శరీర ఆకృతిని జనాలకు చూపించడానికి ఆయనను, తన ఘనతను చూపించడానికి ఆయనను అతడు ఎప్పుడు కూడా ప్రయత్నము చేయలేదు. హల్లెలూయా. అతడు ఏ తీర్మానాన్ని అయితే తీసుకున్నాడో ఆ తీర్మానం ప్రకారం అతడు చనిపోయేంత వరకు కూడా బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందో? చాలా జాగ్రత్తగా వినండి. 24వ వచనంలో, ఆయనను నేను శరీరం మందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. ఎందుకు? మీకు సువార్తను ప్రకటించడానికి. ఒకవేళ మీరు వాక్యాన్ని ధ్యానిస్తే అది మీకు అర్థం కాకపోతే మీకు వచ్చిన సమస్యకు, వచ్చిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు? అది కూడా నేనే కదా చెప్పాలి. అందుకే మీ బట్టి, విశ్వాసమైన మీ బట్టి, సంఘమైన మీ బట్టి నేను బ్రతకడానికి మరీ ఆశపడుతున్నాను. చనిపోవాలని ఆశ ఉంది, అంటే యేసుక్రీస్తు ప్రభుని చేరాలని చాలా ఆశ ఉంది. మనుషుల కోసం, అనగా విశ్వాసుల కోసం, సంఘక్షేమము కోసం, పరిచర్య కోసం బ్రతకాలని మరీ ఆశ ఉన్నది. అతడు తీర్మానము తీసుకుని ఉన్నాడు, తీర్మానం మీద బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మన తీర్మానం ఏమిటి? ఇంత వాక్యాన్ని విన్నాము కదా, ఇన్ని దినాలు వాక్యాన్ని వింటున్నాము కదా, ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాం కదా, దేవుని వాక్యం పట్టుకుని మనం నడుస్తున్నాము కదా. ఆయన కార్యములు, అద్భుతములు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యములు మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా మనం పొందుకుని చూస్తున్నాము కదా. మన తీర్మానం ఏంటి? ఆ తీర్మానం ప్రకారం మనం జీవిస్తున్నామా? జీవించగలమా? మరి మన తీర్మానం ఏంటి? మన తీర్మానం ఎలా ఉండాలి అంటే, అయ్యా ఈ కార్యం చేస్తే నేను తప్పకుండా నీకు సాక్షిగా ఉంటానయ్యా అనేటట్టు ఉండకూడదు. నన్ను ఆశీర్వదిస్తే, నాకు కలిగిన శ్రమను నువ్వు తీసేస్తే నేను రక్షణ పొందుకుంటాను ప్రభా అనేటట్టు ఉండకూడదు. మన తీర్మానం ఎలా ఉండాలంటే, మన తీర్మానాన్ని బట్టి మనకొచ్చి ఆలోచన అది లోకానుసారమైనదైతే మన నుండి తొలగిపోవాలి. మనం తీసుకున్న తీర్మానము, మన క్రియ పాపానికి సంబంధించిందైతే, మన ఆలోచన లోకానికి సంబంధించిందైతే, మన తలంపులు దేవునికి వ్యతిరేకమైనవైతే, నేను ఆ రోజు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నా, ఇది నేను చేయకూడదు అనే ఆలోచన వచ్చే విధంగా ఉండాలి తప్ప నామకార్థంగా నేను
నీవు ఈ కార్యాన్ని నా జీవితంలో చేస్తే నేను ఉంటానయ్యా, లేకపోతే నీవు ఇది చేసి నేను బాప్తిసం తీసుకుంటాను ప్రభా, లేకపోతే నేను అభివృద్ధి చెందితే నాకు ఏదోటి వస్తే నేను ఇలా చేస్తాను ప్రభా, ఇవన్నీ నామకార్థమైన వేషధారంతో కూడిన తీర్మానం. ఇవి పని చేయవు. నువ్వు మార్చబడాలి అంటే, ఆయన దృష్టిలో నీవు ఘనత వహించేవాడిగా ఉండాలి అంటే, జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపబడాలి అంటే, పరిశుద్ధులతో కూడిన పరలోక రాజ్యంలో నీవును కూడా ఆ మహావిందులో పాల్గొనాలి అంటే, నీ కుటుంబ స్థితి, నీ ఆత్మీయ స్థితి అన్నీ మార్చబడి నూతనముగా ఉండాలి అంటే, నీ తీర్మానము అనేకులను ఆకర్షించేదిగా ఉండాలి. నిన్ను నీ తీర్మానము అనుదినము మండించేదిగా ఉండాలి. హల్లెలూయా. ఆ మండించడం ఎలా ఉండాలో తెలుసా? పాపము ఎన్నడను మనం తాకకూడదు. లోకపు ఆశలు, లోకపు క్రియలు మన దరికి చేరాలి అంటే, మనలో దావీదుకు పుట్టినట్లు భయము పుట్టాలి. అంటే దేవుని యొక్క అభిషేకమును, దేవుని యొక్క అధికారమును మనం పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే పొందుకుంటూ ఉంటామో, దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆయన నిలబెడతాడు. ఒకవేళ మనం ఘనహీనముగా ఆయన సన్నిధికి వచ్చామేమో, ఆయన ఘనమైన పాత్రగా నిలబెట్టగలిగిన దేవుడు. అయితే నీ తీర్మానం ఘనమైనదిగా ఉంటుందా? మనం ఘనముగా నిలబడాలని, ఘనమైన పాత్రగా ఉండాలని ఆశ ఉంది. ఎవరికి ఉండదు? పరలోకం రాజ్యం చేరాలని ఆశ మనకు ఉన్నదా లేదా? దేవునితో ఉండాలని ఆశ మనకు ఉన్నదా లేదా? నిత్య నరకాగ్నిని తొలగించుకొని తీర్పులోనికి చేరకుండా మనము కూడా ఆ మహాపరిశుద్ధులతో 24 పెద్దలతో ఆ దేవదూతల సమూహము మధ్యన ఆ పెండ్లి కుమారుడిగా రానైన యేసుక్రీస్తు ప్రభువుతో ఆ బంగారు పట్టణంలో తిరగాలనే ఆశ ఎవరికి లేదు? చిమ్మటి ఆయనను, దుఃఖం ఆయనను, వేదన అయినను, రోదనను లేనటువంటి ఆ మహాపరలోక రాజ్యంలో చేరి అక్కడ జీవించాలనే ఆశ ఎవరికి లేదు? అందరికీ ఉన్నది. మరి అది పొందుకోవాలంటే నీ తీర్మానం సరిగ్గా ఉండాలి కదా. మనం తీసుకునే తీర్మానం కరెక్ట్గా ఉండాలి కదా. తీర్మానము కరెక్ట్గా ఉంటేనే మనము కరెక్ట్గా జీవించగలం. సరి అయిన తీర్మానము సరి అయిన విశ్వాసము నడిపిస్తుంది కనుక తీర్మానం తీసుకునే ముందు బహు జాగ్రత్త కలిగి తీసుకునండి. తీర్మానం ప్రకారం జీవించాలి. ఆ తీర్మానం దేవుని మహింపరచాలి, మనల్ని మండించాలి, మనల్ని హెచ్చరించాలి. మనం తీసుకునే తీర్మానం మనల్ని ఆరిపోకుండా, చల్లారిపోకుండా, ఉజ్జీవము ఎక్కడికి పోకుండా మనలో ఉండేటట్టు మనం అనుదినము హెచ్చరిస్తూనే ఉండాలి. ఈ తీర్మానము, ఈ వాక్యము మన జీవితంలో ఆయన నెరవేర్చునుగాక. ఆమె నీ కొద్ది మాటలు మనల్ని రక్షణార్థమైన మార్గంలో నడిపించి రాకడకు సిద్ధము చేయనుగాక. ఆమేన్. దేవుడు ఆయన నూతనమైన కార్యములు, ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మన జీవితంలో నెరవేర్చి ఆయన కొరకు మనం నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. దయచేసి నిలబడండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును సర్వాంతి అయిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, మా దినములు గడుస్తున్నవి, సమయములు గడుస్తున్నవి, అనేకమైన పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నప్పుడు నీ వాక్యం చదివిస్తుంది. నీ మార్గంలో గుండా నువ్వు నడిపించినావో ఆ మార్గములన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలని, నీవు చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలని. ప్రభా, ఏ స్థితి నుండి మేము పడిపోయి ఉన్నామో ఆ స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడి ఉన్నాం. ప్రభా, మేము తీసుకునే తీర్మానము మమ్మల్ని హెచ్చరించేదిగా, మమ్మల్ని నడిపించేదిగా, మమ్మల్ని మండించేదిగా, మా తీర్మానం ద్వారా అనేకులు మా ద్వారా నీ వైపు ఆకర్షించేవారిగా ఆ తీర్మానం ఉండాలని నువ్వు మాట్లాడినావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ వాక్తో నింపమని అడిగించినాం, నీ ఆత్మతో నింపమని అడిగించినాం. ప్రభువా, నీ బలమైన కార్యములు వారి జీవితంలో నెరవేర్చమని అడిగించినాం. యెషయా ప్రభుత్వతో నన్ను మాట్లాడినావు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించినాను, అది ఇప్పుడే మొలుచును అని వాగ్దానం ఇచ్చినాం. ఈ నూతన సంవత్సరంలోనికి, నూతన సమయంలోనికి మేము ప్రవేశించేయడగా ప్రభా, నూతన తలంపులతో, నూతన అభిషేకంతో, నూతన నడిపింపుతో ప్రభా ప్రతి ఒక్కరిని నీవు నింపమని అడిగించినాం. ప్రత్యేకంగా ప్రతి యవనస్తుని దర్శించండి, ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి, ప్రతి బిడ్డతో నీవు మాట్లాడమని అడిగించినాం.
బలహీనురాలుగున్న చెల్లితో మాట్లాడండి, బలపరచండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభు. రానైన దినములు నీకు సాక్షిగా నిలబడే బిడ్డగా నీవు అభిషేకించమని అడుగుచున్నాం. సంపూర్ణ స్వస్థత దయచేయండి, నీ రక్తమును ప్రోక్షింపచేయమని అడుగుచున్నాం. కృప దయచేయండి. నూతన దినములో నూతన ఆనందములతో, నూతన సంతోషంతో, తర్వాత నూతన అనుభూతులతో నీ వాక్యమును ఇంకనూ ఆసక్తితో విని జ్ఞానించి నీలో బలపడే అభిషేకమును, అటు శక్తిని మీరు మాకు దయచేయండి. ఎందరైతే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో నీ వాక్యాన్ని వింటూ ఉంటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి దర్శించమని అడిగినాం. ఈ సంఘము, ఈ పరిచయాన్ని ఇంకా అభివృద్ధి చేయండి. అనేక రక్షణార్థంగాను, అనేక ఆత్మలు రక్షింపబడే విధముగా నీవు మార్చమని అడుగుచున్నాం. సహాయం చేయండి. వట్టి పాత్రనైనా నన్ను, ఎన్నికలేని నన్ను ప్రభు ఎన్నుకొని నువ్వు నిలబెట్టిన విధానానికి వందనాలు చెల్లిసిన ఇంకా నువ్వు మా ద్వారా నీ నామం గణపరచబడినట్టు నీవు సహాయం చేయండి. తిరిగి వెళ్తుండగా ప్రతి ఒక్కరి ప్రయాణంలో క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. నీ ఆత్మ కంచె వేయండి, నీ అగ్ని కంచె వేయండి. క్షేమకరమైన ప్రయాణం వెళ్ళి ప్రభా నీ నామాన్ని గణపరచబడిగా మరలా నీ చిత్తమైతే నీ సన్నిధి కూడిన భాగ్యం మా అందరికీ దయచేయమని నజరేయుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి కృప, కాపుదల, రక్షణ ఇప్పుడు నిలబడిన సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు, మన సంఘము, కుటుంబములకు, పరిచయకు ఎల్లప్పుడూ తోడేటి నడిపించును గాక.